ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మొంతా తుఫాన్ క్లియర్ కట్గా తెలంగాణ మీద కనిపిస్తోంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మీద దాని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. నర్సాపురం అంతర్వేది దగ్గర ఒక కల్లోలమే క్రియేట్ చేసింది ఈ మొంతా తుఫాన్. ఒకటి ఏంటంటే కొద్దిగా ఊపిరి పీల్చుకోవాల్సిన అంశం ఏంటంటే పెద్దగా ప్రాణ నష్టం అయితే ఎక్కడ అనిపించలేదు. దానికి సంబంధించిన వార్తలు ఎక్కడ కూడా రాలేదు. కానీ పంట నష్టం డెఫినెట్లీ ఉండబోతోంది. ఆస్తికి సంబంధించిన నష్టం కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ చెట్లు విరిగిపడడం, ఈ విద్యుత్ స్తంభాలు, ఇవేవైతే తుఫాన్ ఏదైతే బీభత్సం క్రియేట్ చేస్తుందో అది మాత్రం స్పష్టంగా ఏపీలో కనిపించింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇంపాక్ట్ ఇప్పుడు తెలంగాణ మీద కనిపిస్తోంది. తెలంగాణ మీద మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కొన్ని డిస్ట్రిక్ట్స్ని పూర్తిగా రెడ్ జోన్లోకి నెట్టింది, రెడ్ అలర్ట్లోకి నెట్టింది. ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలే నమోదయ్యే అవకాశం ఉంది అని స్పష్టంగా ఈ మ్యాపే మీకు చెప్తోంది. మీకు ఇటువైపు కనిపిస్తుంది ఇది హైదరాబాద్ యొక్క సిచ్యువేషన్. నగర వ్యాప్తంగా కూడా పొద్దున్నుంచి కంటిన్యూషన్గా వర్షం పడుతోంది. ఈ సిచ్యువేషన్ అన్ని రోడ్స్ మీద కనిపిస్తోంది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఉంది, వాటర్ లాగింగ్ పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా వెదర్ అంతా కూడా కూల్గా మారిపోవడమే కాదు, ఈ ముప్పు ఎక్కడి వరకు వెళ్తుంది అని అంటే ఎగైన్ మూసీకి వరద వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మాట ఎందుకు అనుకున్నా అంటే వికారాబాద్ అనుకోండి, రంగారెడ్డిలో అనుకోండి వర్షం దంచి కొడుతుంది. అంటే భారీ వర్షమే పడుతోంది. ఆ భారీ వర్షం వల్ల మళ్ళా కూడా ఈ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తిండ్రు. మనకు తెలుసు ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినప్పుడల్లా అగైన్ డైరెక్ట్గా వాటర్ అంతా కూడా మూసీలో వదులుతారు. చాదర్ఘాట్ కానీ ఆ ప్రాంతాలు కానీ పూర్తిగా మళ్ళోసారి వరద ముప్పులో మునిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఐఎండిఏ స్పష్టంగా చెప్తోంది మీకు ముప్పు ఉంది. ఐఎండి హెచ్చరికల్లో అదే చెప్తోంది. 6 గంటల పాటు ఏపీ మీద, 24 గంటల పాటు తెలంగాణ మీద మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతోంది. ఐఎండి హెచ్చరిక ఏంటి అని అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో. అంటే క్లౌడ్ బస్ట్ అనుకోండి. అట్లా అంటే ఆల్రెడీ ఇప్పుడు పూర్తిగా వాటర్ లెవెల్స్ అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి. అట్లాంటిది మళ్ళా భారీ వర్షం, అతి భారీ వర్షం పడితే ఏమవుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే మొన్ననే మనం చూసాం కాబట్టి ద సేమ్ సిచ్యువేషన్ మళ్ళా కూడా హైదరాబాద్ మీద ఉండబోతోంది అని ఐఎండి హెచ్చరిక అయితే జారీ చేసింది. ఒకసారి ఈ మ్యాప్ చూడండి, రెడ్ జోన్లో ఉన్నటువంటి ఈ జిల్లాల్ని చూడండి. ఆల్రెడీ నిన్నటి నుంచే భారీ వర్షం, అతి భారీ వర్షం పడుతోంది ఈ జిల్లాలన్నిట్లో కూడా. మీరు రెడ్ జోన్లో ఫస్ట్ చూస్తే గనక ఆదిలాబాద్ పైనుంచి ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, ఆ తర్వాత నాగర్ కర్నూల్. మీరు చూడండి ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ప్రస్తుతం రెడ్ జోన్లో ఉన్నాయి. ఆల్రెడీ ఒక లెక్క ప్రకారం అయితే హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడ నమోదైంది అనేది నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నా. యాక్చువల్లీ ఒక లిస్ట్ అయితే టాప్ 30 డిస్ట్రిక్ట్స్ ఆర్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఎంత రెయిన్ఫాల్ నమోదైంది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. యాదాద్రి భువనగిరి అద్దగూడూరులో దగ్గర 116.5 మిల్లీలీటర్ల వర్షపాతం పడింది. అది హైయెస్ట్ అన్నమాట యాదాద్రి భువనగిరి. ఇప్పుడు రెడ్ జోన్లో కనిపిస్తోంది యాదాద్రి భువనగిరి. ఈ ప్లేసెస్లో ఈ రెడ్ జోన్ ఎక్కడైతే ఉందో అక్కడ హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదైంది. తర్వాత వరంగల్లో మనకు కనిపిస్తుంది పార్వతగిరి, అక్కడ 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దెన్ మహబూబాబాద్ అగైన్ రెడ్ జోన్లో ఉంది, డోర్నకల్లో పడింది 104 మిల్లీమీటర్ల వర్షపాతం. జనగాం, తర్వాత వరంగల్, యాదాద్రి భువనగిరి, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట ఇవన్నీ కూడా దగ్గర 100 మిల్లీలీటర్ల వర్షపాతమే ఈ అన్ని ప్లేసెస్లో నమోదైంది. సో ఈ రెడ్ జోన్లో కనిపిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్స్ పూర్తిగా వర్షం భారీ కాదు, అత్యంత భారీ వర్షాలు
ఈ జిల్లాలో పూర్తిగా నమోదైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే చెరువులు పూర్తిగా ఆ చెరువుల దగ్గర ప్రజలు వెళ్ళి కట్ట తెగకుండా ప్రమాదం రాకుండా చూస్తున్నారు. అట్లాగే డ్యామ్ల దగ్గర సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఇక్కడుండి సీఎం కావచ్చు లేదంటే మిగతా మంత్రులు కావచ్చు మానిటర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దెన్ ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే మనకు బ్లూ కలర్లో కనిపిస్తున్నాయో ఇక్కడ కూడా భారీ వర్షమై నమోదవుతుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నల్గొండ అండ్ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. సో ఇవన్నీ చూస్తే గనక మీరు చూడండి ఓన్లీ 2 కలర్స్ మాత్రమే కనిపిస్తుంది. ఒకటేమో రెడ్ జోన్ ఉన్నటువంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నిన్న రాత్రి నుంచి పడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా అక్కడ అత్యంత భారీ వర్షమే వెదర్ రిపోర్ట్ ప్రకారం సూచిస్తున్న సిచ్యువేషన్. మిగతా అన్నీ కూడా భారీ వర్షాలు అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో అయితే పొద్దున్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది, భారీ వర్షమే పడుతోంది. దాని ఎఫెక్టే మనకు స్పష్టంగా ఈ ట్రాఫిక్ జామే మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. నేను ఇంకో మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడ రావచ్చు అనేది పూర్తిగా ఈ మ్యాప్లో ఐఎండి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. సో ఈ ఐఎండి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే కంప్లీట్లీ ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు అని స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు. 24 hours అవుట్లుక్ ఫర్ ద ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్. 30th రోజు లో టు మోడరేట్ ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ లైక్లీ ఓవర్ ఫ్యూ వాటర్ షెడ్స్ అండ్ నైబర్హుడ్స్ ఆఫ్ ఫాలోయింగ్ 24 hours. తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట్, వరంగల్ అర్బన్, జనగాం, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, మహబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్స్లో ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు. నిజంగా మేబీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశమే డెఫినెట్లీ కనిపిస్తోంది. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కంటిన్యూషన్గా వర్షం పడుతోంది. హైదరాబాద్లో పొద్దున్న నుంచి కూడా ఆపకుండా వర్షం పడుతోంది. ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉంది అనేది కూడా ఈ స్క్రీన్ మీద మీరు స్పష్టంగా చూడొచ్చు. ఎక్కడిదాకా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొద్దిసేపు వర్షం పడితేనే అల్లకల్లోలం అయిపోతుంది ట్రాఫిక్కి సంబంధించి. అట్లాంటిది పొద్దున్న నుంచి కూడా వర్షం పడుతోంది. చాలామంది కూడా ఆఫీసులకి లేట్గా చేరుకున్న పరిస్థితి. చాలామంది వాళ్ళ వర్క్స్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. ఈవెన్ ట్రాఫిక్ పోలీసులు కూడా అదే చెప్తున్నారు, అత్యవసరం అయితే తప్పించి బయటకు రాకండి. బికాస్ ఇది 24 గంటల పాటు ఈ వర్షం ఉండబోతోంది. అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి కూడా ఒక రకంగా వార్నింగ్. మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షం పడవచ్చు. అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అని స్పష్టంగా ఐఎండిఏ చెప్తోంది. దీని ప్రకారమే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రిపేర్డ్ అయినట్టుగా మనకైతే అర్థమవుతోంది. ఇంకా కేవలం వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ 11:30 ఆ ప్రాంతంలో ఇచ్చిండ్రు. 24 గంటల్లో ఎప్పుడైనా ఉండొచ్చు అన్నారు. అంటే రేపు ఈ టైం వరకల్లా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐఎండి ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఇదే. సో ఒక రకంగా ఏపీలో బీభత్సం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మొంతా తుఫాన్. సో అది ఒక రకంగా అల్లకల్లోలమే క్రియేట్ చేస్తోంది. ఫ్లాష్ ఫ్లడ్స్ ఒకవేళ వస్తే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి కూడా గవర్నమెంట్ అన్ని చర్యలు అండ్ అన్ని ఆదేశాలు గ్రౌండ్ లెవెల్లో ఇచ్చినట్టుగా చెప్తున్నారు. వెదర్ ఆఫీసర్స్ పూర్తిగా శాటిలైట్స్ ఇమేజెస్ కావచ్చు, ఐఎండి ఇస్తున్నటువంటి వార్నింగ్స్ కావచ్చు, అవన్నీ ఫాలో చేస్తూ ఇక్కడున్నటువంటి డిఆర్ఎఫ్ టీమ్ని, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ని, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ని, గవర్నమెంట్కి సంబంధించిన అన్ని అఫీషియల్స్, కలెక్టర్స్కి కూడా పూర్తిగా మెసేజెస్ ద్వారా ఎట్లా అలర్ట్ ఉండాలి, లోతట్టు ప్రాంతాల వాళ్ళని ఖాళీ చేయించే సిచ్యువేషన్ ఉందా, డ్యామ్స్ దగ్గర సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మానిటర్ చేయండి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఫస్ట్ జరగకుండా చూడండి ఒకటి, ఆ తర్వాత ఆస్తి నష్టం జరగకుండా చూడండి. దెన్ మిగతా అన్నీ కూడా మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు అనేది కూడా క్లియర్ కట్గా వాళ్ళకు అందినటువంటి ఆదేశంగా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. సో చూడాలి మరి ఈ 24 గంటల్లో ఐఎండి చెప్తున్నట్టుగా ఒకవేళ ఫ్లాష్ ఫ్లడ్స్
హైదరాబాద్లోనే వస్తాయి. ఏంటి సిట్యుయేషన్? మళ్ళీ ఇప్పుడు మూసీకి సంబంధించే పెద్ద ఎత్తున ప్రచారం, అక్కడ మళ్ళీ నిర్వాస ప్రాంతాలకు వీళ్ళందరినీ కూడా తరలించే అవకాశం ఉందా? బికాస్ మళ్ళా కూడా ఇప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. పెద్ద ఎత్తున వాటర్ అన్నీ కూడా మూసీలో ఫ్లో అవుతోంది. కాబట్టి మరి అగైన్ చాదర్ ఘాట్ పరిస్థితి ఏంటి, లేదంటే మూసీ పరివాహకాల ప్రాంతాల పరిస్థితి ఏంటి, వాళ్ళందరినీ కూడా మళ్ళీ నిర్వాసిత ప్రాంతాలకు తరలించే సిచ్యువేషన్ వచ్చిందా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో అందరూ కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే అత్యవసరం అయితే కానీ బయటికి రాకండి. అండ్ ఎవరైనా బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తే కూడా ఎమర్జెన్సీగా ఏదైనా అవసరం పడితే ఎవరికి కాల్ చేయాలి ఏంటి అనేది కూడా స్పష్టంగా ఒక అవగాహనతోనే బయటికి రండి అని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు.